హాయ్ అండి, నేను మీ సరిత. వెల్కమ్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్. ఈరోజు వెరైటీగా వంకాయ వేసి మటన్ కర్రీ స్పైసీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. తాజా కూరల్లో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా, వంకాయే కదా అని ఒక సాంగ్ కూడా ఉంది. అది ఏ సాంగ్, ఏ మూవీలో గుర్తుంటే కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బాండీ పెట్టుకొని ఒక 3 గంటల ఆయిల్ వేసి చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, సోంపు వేసుకొని దీంట్లో 4 టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక 2-3 పచ్చిమిర్చి కూడా చీల్చుకొని అందులో పచ్చి కరివేపాకు కూడా ఆయిల్లో వేసేసి ఇలా బాగా ఫ్రై చేయండి. మాడకుండా జ్యూసీగా అయ్యేటట్లు మనం ఫ్రై చేసుకోవాలి. టమోటాలు బాగా మెత్తపడాలి. ఈ తర్వాత ఒక పచ్చి కొబ్బరి చిప్పను తీసుకొని అందులో ఒక హాఫ్ వరకు తీసుకోండి. 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టుకోండి. దీన్ని కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ కర్స్గా ఉండేలా చూసుకొని ఈ గ్రైండ్ చేసిన దాన్ని మనకు ఈ టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేగుతుంది కదా, అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టి బాగా ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఈ మటన్ కర్రీ అయితే ఉంటుంది, అంత అద్భుతంగా కుదురుతుందండి. కానీ ఓపికగా చేయాలి, నిదానంగా వేగితేనే టేస్ట్. ఇందులోని ఈ ఫ్రై అవుతున్న పేస్ట్లో పసుపు, తర్వాత కారం ఒక 3 స్పూన్లు పడుతుంది. వంకాయ కదా కొంచెం చప్ప పడుతుంది, అందువల్లనే కారం ఒక 2-3 స్పూన్ల పైనే పడుతుంది. దీంట్లోని కల్లుప్పు, కొంచెము ధనియాల పొడి కూడా వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ వంకాయల్ని బాగా కడిగి 2 భాగాలు కట్ చేసి ఆ హాఫ్ని మళ్ళీ ఒక 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం చివరి వరకు కట్ చేయకుండా ఇలా గుత్తిలాగా రావాలి. గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలా గుత్తిలాగా కాకుండా హాఫ్ వరకు, హాఫ్ని 2-3 చీలికలు వచ్చేలా కట్ చేసుకుని ఇందులో ఈ మసాలా వేగుతుంది కదా, అందులో ఈ వంకాయలన్నీ శుభ్రంగా వేసేయండి. వంకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు సాల్ట్ వేసి కట్ చేయండి, లేకపోతే కరును వస్తుంది. ఈ వంకాయలన్నీ వేసిన తర్వాత మనకు మటన్ని దీంట్లో యాడ్ చేశాను. నేనైతే ఒక 1/4 కేజీ వరకు యాడ్ చేశాను. వంకాయలు అయితే 1/2 కేజీ వరకు యాడ్ చేశాను. నాకు మటన్ కంటే ఇందులో ఉన్న వంకాయే ఇష్టం. ఈ వంకాయ మటన్ కర్రీ అంటే మా డాడీకి చాలా ఇష్టం. ఇది చేసినప్పుడల్లా మా డాడీ గుర్తొస్తారు. వాటర్ వేయకుండా ఈ మటన్, వంకాయ ఈ మసాలాలోనే సిమ్లో పెట్టి బాగా వేగిన తర్వాత మనకు వంకాయ హాఫ్ వరకు ఉడికిపోయింది అని అర్థమైనప్పుడు వాటర్ని వేసేయండి. మీకు ఎంత లూజ్గా కావాలో, ఎంత మీడియంగా కావాలో మీ చాయిస్ అది. సో ఇలా నేనైతే కొంచెం వాటర్ ఎక్కువే పోసాను. వంకాయ అనేది బాగా ఉడకాలి కాబట్టి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ మళ్ళీ ఈ లిడ్ని మనం మూత వేసుకుంటూ తీసుకుంటూ చేసుకోవాలి. చూడండి, వంకాయ అనేది దాదాపుగా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో ఒక 20 మినిట్స్ వరకు పడుతుంది. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఆ వంకాయ అన్ని వైపులా బాగా ఉడుకుతుందన్నమాట. యాక్చువల్గా ఇలా వెజ్, నాన్ వెజ్ కలిపి వండడం అనేది పాతకాలం నుంచి ఉంది. ఈ పాతకాలంలో పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు కదా, అందరికీ మటన్ సరిపడా కొనలేరు కాబట్టి ఇలా వెజ్ హాఫ్ పార్ట్, నాన్ వెజ్ కూడా ఒక హాఫ్ పార్ట్ వేసుకొని ఇలా మసాలా కర్రీస్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్తో సరిపడా ఒక 2 ముక్కలు, అది ఒక 4 వంకాయ ముక్కలు ఇవి వేసి వడ్డించేవాళ్ళు. చూడండి, ఇప్పుడు ఈ వంకాయ కర్రీ మనకు రెడీ అయిపోయింది. ఇందులో ఒక ఇలాచి, కొత్తిమీరను కూడా కలిపి యాడ్ చేసేస్తే మనకు టేస్టీ స్పైసీ మటన్ కర్రీ విత్ బ్రింజాల్ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్కే కాకుండా చపాతీ, పూరి, రోటీ ఇలా దేనికైనా కూడా మంచి కాంబినేషన్. ఈ మధ్య మటన్ ఎక్కువగా తినకూడదు అని అంటున్నారు కదా, సో కొలెస్ట్రాల్ అలా ఇలా. సో మనం వేసింది ఒక 1/4 కిలోనే కాబట్టి నో ప్రాబ్లం. సో మటన్ ఎక్కువ మన బొజ్జులోకి వెళ్లకుండా వెజ్ని ఎక్కువ పంపించేయచ్చు హ్యాపీగా. ఈ కూర మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ముదిరెడ్డి సరీస్ కిచెన్ని వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టారంటే మనం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో వచ్చేస్తుంది. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మ్యాథ్స్ టీచర్గా మ్యాథ్స్ చెప్పడంతో పాటు కుకింగ్ని కూడా టీచింగ్ లెవెల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మరో వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.